హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. సాధారణంగా బ్రేక్ఫాస్ట్ అనగానే మనకు గుర్తొచ్చే పేరేంటి? ఇంట్లో ఎక్కువగా ఉప్మానే. వారానికి కనీసం 4-5 సార్లైనా ఉప్మా ఖచ్చితంగా చేస్తాం కదా. చాలా టేస్టీగా యమ్మీగా గోధుమ రవ్వతో పల్లీలు వేసి ఉప్మా చేసేద్దాం పదండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర అలానే తాలింపు దినుసులన్నీ వేసేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర మినపగుళ్ళు మాత్రమే వేస్తున్నానండి. అలానే నెక్స్ట్ ఇందులోకి పల్లీలు అయితే వేసేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఒకటి తీసుకొని సన్నని ముక్కలుగా ఈ విధంగా రౌండ్గా కట్ చేసి వేసేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోండి. చిన్న ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగేసి వేసేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. వాటర్ కొలత ఏంటి అంటే 1 కప్పు గోధుమ రవ్వకి 3.5 లేదా 4 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 3.5 కప్పులు వాటర్ అయితే తీసుకొని యాడ్ చేసేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉప్మాకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇక్కడ అయితే మనకి బాయిల్ అయిపోవాలి ఎసరు అనేది. చక్కగా ఇలా ఎసరు కాగుతున్న టైంలో మనం ఇక్కడ గోధుమ రవ్వను అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఉప్మా అంటే ఇంట్లో వాళ్ళకి నచ్చదు కదా అని చెప్పేసి రకరకాల వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తూ ఉంటారు. లైక్ ఆలు, క్యారెట్ అలానే బీన్స్ అవన్నీ కట్ చేసి వేసేస్తూ ఉంటారు. అంత శ్రమ అవసరం లేదండి. సింపుల్గా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఆ వెజిటేబుల్స్ ఇంకేదైనా కర్రీకి యూజ్ అవుతాయి కాబట్టి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎందుకు వెజిటేబుల్స్ వేస్ట్ చేయడం ఎందుకు, ఈ విధంగా ప్లెయిన్గా అయితే చేసేయండి, చాలా టేస్టీగా అయితే కుదురుతుంది. కాకపోతే ఉప్మాకి ఎప్పుడైనా కూడా సాల్ట్, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోవాలి. అలానే తాలింపు కూడా చక్కగా మాడిపోకుండా ఉండాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కలుపుకుంటూ రవ్వనైతే యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే మనకి ఇక్కడ వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా గోధుమ రవ్వ ఉప్మాని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఇంకొక 30 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు 3K రీచ్ అయిపోతాం అనమాట. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో వీడియోస్ అప్పుడప్పుడు మీకు టైం కుదిరినప్పుడల్లా కూడా వీడియోస్ అయితే విజిట్ చేసేసి నేను చేసే వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, పర్వాలేదు. వీడియోస్ పర్ఫెక్ట్గా చేస్తున్నాను లేదా అది కూడా చెప్పండి. గోధుమ రవ్వతో ఇంకేం రెసిపీస్ చేసుకోవచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.